అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో కార్తీక అమావాస్య తర్వాత తెల్లారి పాడ్యమి తిథి రోజు జరుపుకునే పోలీస్ వర్గం నోము, అలాగే పోలీ పాడ్యమి పూజా విధానం ఎలా జరుపుకోవాలి, అసలు ఏం చేయాలి, ఏ సమయంలో జరుపుకోవాలి, ఏ సమయంలో దీపాలను పెట్టాలి, ఈ పూజను జరుపుకోవడం వల్ల ఎలాంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము అన్నది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము. ప్రాచీన కాలం నుండి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ కూడా ప్రభావితం చేసే నోములలో పోలీస్ వర్గం నోము అయితే ఒకటి ఉంది. ఈ నోమును మనం జరుపుకోవడం వల్ల స్త్రీలు ఎప్పటికి కూడా సౌభాగ్యంతో ఉంటారు. అలాగే వారి భర్త ఎప్పటికి కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి సంతానం లేని వారికి సంతానం, అలాగే పిల్లలకి చదువు సరిగ్గా రాకపోతే చదువు కూడా సరిగ్గా వస్తుంది ఈ నోముని మనం చేసుకోవడం వల్ల. మరి ఇది ఏ రోజున జరుపుకోవాలి అన్నది చూసుకున్నట్లయితే ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు మనకి కార్తీక మాసం అయితే ఉంటుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా నది స్నానం చేసి దీపాలను వెలిగించలేని వారు, అలాగే దీపదానం, అలాగే కార్తీక పౌర్ణమి పూజ కూడా చేయలేని వాళ్ళు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి పూజించినట్లయితే మనము కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసిన ఫలితం పొందగలుగుతాము. ఈ పోలీ పాడ్యమిని డిసెంబర్ 13వ తేదీ బుధవారం రోజునైతే జరుపుకోవాలి. సూర్యుడు ఉదయించక ముందే ఈ పూజ అయితే పూర్తి చేసుకోవాలి. మరి ఏ సమయంలో చేసుకోవాలి అన్నది చూసుకున్నట్లయితే బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుండి 5:30 గంటల లోపు చేసుకున్నట్లయితే చాలా మంచిది. అలా 5:30 వరకు కూడా కుదరని వాళ్ళైతే 6 వరకు చేసుకున్నా కూడా మంచిది. సూర్యుడు ఉదయించే వరకు మొత్తం పూర్తయిపోయేలాగా చూసుకోవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత మనము ఈ నోమైతే చేయకూడదు. మరి ఈ పూజా విధానం తెలుసుకున్నట్లయితే ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి ఆ తర్వాత మన పూజా మందిరంలో ఉన్న దేవుని పటాలను, అలాగే తులసమ్మ కోట దగ్గర కూడా చక్కగా శుభ్రంగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఇంట్లో ఉన్న పూజా గదిలో దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత మన తులసి కోట దగ్గరికి వచ్చి మనము తులసి కోటను కూడా పసుపు, కుంకుమ, అలాగే బియ్యపిండి బొట్లతో అలంకరించుకోవాలి. ఈ తులసి కోటకి మనము ఉసిరికాయ చెట్టు ఉన్నట్లయితే ఉసిరికాయ చెట్టును కూడా పెట్టుకోవచ్చు. లేని వాళ్ళైతే పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఉంటే ఉసిరి కొమ్మను పెట్టుకొని ఉసిరి తులసిని కలిపి పూజించినట్లయితే చాలా మంచిది. మరి ఈ పూజ కోసం మనం ముందుగా ఒక పీట వేసుకొని పీట మీద పసుపు నీళ్లతో చక్కగా అలికి ఆ పీట పైన శంఖ చక్రాలను గాని పద్మ ముగ్గు గాని వేసుకోవాలి. ఇలా బియ్యపిండి, పసుపు, కుంకుమలతో అలంకరించుకొని అలాగే మన తులసి కోటను కూడా పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. అలాగే తర్వాత దీపపు కుందులనైతే పెట్టుకోవాలి. దీపపు కుందులను ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా నేలపైన కానీ పీట పైన కానీ పెట్టకుండా కింద ప్లేట్ కానీ లేదంటే ఒక తమలపాకునైనా వేసి మనం ఈ దీపపు కుందులైతే పెట్టుకోవచ్చు. ఈ దీపాలలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత వత్తులను వేసి దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టడం అయితే మర్చిపోకూడదు. అలాగే పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ కూడా దీపాల దగ్గర అయితే మనం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం దీపాన్ని ఆహ్వానించినట్టు అవుతుంది. అలాగే దీపమంత్రం వచ్చినట్లయితే దీపమంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఒక తమలపాకును తీసుకొని పసుపు గణపతిని చేసుకోవచ్చు. ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్నైనా కూడా పెట్టుకోవచ్చు. ఒక తమలపాకులో కొంచెం పసుపును తీసుకొని మనం పసుపు గణపతిని అయితే తయారు చేసుకోవాలి. ఇలా పసుపు గణపతిని తయారు చేసుకున్న తర్వాత తులసి కోట ముందు ఒక తమలపాకును వేసి ఆ పసుపు గణపతిని అక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈరోజు పోలీ పాడ్యమి సందర్భంగా మనం కార్తీక దామోదరుడికైతే పూజ చేసుకోవాలి. ఇందుకోసం మనం ఒక తమలపాకును తీసుకొని మన తులసి కోటలో ఉన్న మట్టితో మనం ఎలాగైతే పసుపు గణపతిని తయారు చేసుకున్నామో అలాగే కార్తీక దామోదరుని కూడా మనం తయారు చేసుకోవాలి. ఇద్దరికి కూడా పసుపు, కుంకుమ, గంధంలతో అలంకరించుకొని అలాగే వస్త్రాలను కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. కలశం నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక తమలపాకు, ఒక పువ్వునైతే వేసుకోవాలి. ఇలా పూజకు సంబంధించిన అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనమైతే చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగి అక్షంతలను
కుడి చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ నీళ్ళనైతే వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. తరువాత ప్రాణాయామ మంత్రం కూడా చదువుకోవాలి. మళ్ళీ కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సంకల్ప మంత్రాన్ని చెప్పుకోవాలి. ఈ సంకల్ప మంత్రంలో మన గోత్రము, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేరు కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత అక్షంతలను గణపతి దగ్గర, కార్తీక దామోదరుడి దగ్గర, అలాగే తులసి కోటలో కూడా కొన్ని వేసుకోవాలి. కలశం పైన చెయ్యిని పెట్టి కలశ మంత్రాన్ని చదువుకొని కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, మన పైన, ఇల్లంతా కూడా చదువుకోవాలి. మొదటగా మనం ఏం పూజ చేస్తున్నా గణపతికి చేయాలి కాబట్టి మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి. ధ్యాయామి అనుకుంటూ గణపతి ధ్యాన శ్లోకాన్ని ముందుగా చదువుకోవాలి. అప్పుడు ఒక పువ్వు సమర్పించుకోవాలి. ఆవాహయామి అనుకుంటూ ఒక పువ్వును సమర్పించుకోవాలి. ఆసనం రత్నసింహాసనం సమర్పయామి అని కొన్ని అక్షంతలు వేసుకోవాలి. తర్వాత పాదయోపాద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను గణపతికి చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆర్ఘ్యం సమర్పయామి, అలాగే ముఖే ఆచమనీయం సమర్పయామి, మధుపర్క స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ ఇలా కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనే అక్షంతలను, తిలకం సమర్పయామి అని కుంకుమని, గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకి గంధాన్ని పెట్టి గణపతి దగ్గర పెట్టాలి. ఆభరణం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను, పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలను సమర్పించుకోవాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి, రానట్లయితే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఇలా చదువుకుంటూ పువ్వులను కానీ అక్షంతలను కానీ వేసుకొని ధూపం సమర్పయామి అనుకుంటూ ధూపాన్ని, దీపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని, అలాగే నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఈ నైవేద్యం చుట్టూ కూడా కలశపు చెంబులో ఉన్న నీళ్లను చుట్టూ తిప్పి స్వామివారికి అయితే చూపెట్టాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకును సమర్పించాలి. సర్వాపచారం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను కూడా సమర్పించుకోవాలి. నీరాజనం సమర్పయామి అనుకుంటూ కర్పూర హారతితో గంట కొడుతూ వినాయకుడికైతే కర్పూర నీరాజనం అయితే సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒక పువ్వు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ వినాయకుడి పాదాల దగ్గర వేసుకోవాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలను స్వామి దగ్గర వేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తయిపోయినట్టే. ఇలా చేసుకున్న తర్వాత గణపతికి ఈ పూజలో ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని మొక్కుకొని ఆ తర్వాత మనం కార్తీక దామోదరుడికి కూడా పూజ చేసుకోవాలి. కార్తీక దామోదరికి కూడా ధ్యాన మంత్రాన్ని చదువుకుంటూ అక్షంతలను, ఆవాహయామి అనుకుంటూ పువ్వులను, అలాగే రత్నసింహాసనం సమర్పయామి అని అక్షంతలను, పాదయోపాద్యం సమర్పయామి అని కలశం చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో వదిలేయాలి. అలాగే హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, మధుపర్క స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా వీటన్నిటిని అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను చూపెడుతూ పక్కన ప్లేట్లో అయితే వదిలేయాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనే అక్షంతలను, తిలకం సమర్పయామి అని కుంకుమని, యజ్ఞోపవితం సమర్పయామి అనే అక్షంతలను, గంధం లేపయామి అని ఒక పుష్పానికి గంధాన్ని పెట్టి కార్తీక దామోదరుడి దగ్గర పెట్టాలి. అలాగే ఆభరణం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించుకోవాలి. పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలను కూడా సమర్పించాలి. ఇప్పుడు కార్తీక దామోదరుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళి కానీ శివ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు. అలాగే తులసీదేవి దగ్గర కూడా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను కూడా సమర్పించుకోవాలి. మీకు వీలైతే తులసి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు. ఇలా అన్ని చదువుకున్న తర్వాత కార్తీక దామోదరునికి ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అని ఒక కొబ్బరికాయని కొట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అని ఒక తమలపాకును సమర్పించాలి. సర్వాపచారం సమర్పయామి అని అక్షంతలను సమర్పించుకోవాలి. నీరాజనం సమర్పయామి అనుకుంటూ కర్పూర హారతిని పెట్టి గంట కొడుతూ కర్పూర హారతిని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అని ఒక పువ్వు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని మన చుట్టూ మనము 3 గాని 5 గాను చుట్లు తిరిగి స్వామివారి పాదాల దగ్గర వేసుకోవాలి. పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని కోరుకోవాలి. ఆ తర్వాత ఈరోజు పోలి పాడ్యమి రోజున ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే గంగానది తీరాన కానీ ఎక్కడైనా కానీ ఈరోజు
అరటి డొప్పల్లో మనం దీపాలను వెలిగించి గంగలో వదిలేయాలి. అలా మనం గంగకు వెళ్ళడం కుదరని వాళ్ళైతే ఇలా ఇంట్లోనే పూజ దగ్గర మనం ఇలా ఏర్పాటు చేసుకొని అరటి డొప్పల్ని తీసుకొని ఈ అరటి డొప్పలకి ఇలా హోల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవి ముందు రోజే లేదంటే ఎప్పుడో ముందే తెంపి కొంచెం ఎండకు పెట్టినట్లయితే నీటి మీద తేలికగా తేలుతూ ఉంటాయి. ఈ వత్తులను మనం చూసుకున్నట్లయితే ఈరోజు అంటే ఈ పోలి పాడ్యమి రోజు 31 వత్తులనైతే కాల్చాలి. కార్తీక పౌర్ణమి మనకు 31 రోజులు ఉంటుంది కాబట్టి ఈ 31 రోజులు ఎవరైతే పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారో ఈ ఒక్క పోలి పాడ్యమి రోజున ఆ రోజులకు సంబంధించిన వత్తులను వెలిగించి పూజ చేసినట్లయితే మనం కార్తీక మాసం మొత్తం చేసిన పూజా ఫలితం అయితే లభిస్తుంది. అందువల్ల మనము ఈరోజు 31 వత్తులను తీసుకోవాలి. ఇలా మనము 3 భాగాలుగా విభజించినప్పుడు 10, 10, 11 వస్తాయి కాబట్టి 10, 10 అనేది లెక్కకు రాదు కాబట్టి 11, 11, 11 ఇలా 33 వత్తులను పెట్టుకొని మనం వెలిగించుకోవాలి. వీటిని నెయ్యిలో కానీ లేదంటే కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ 1 గంట ముందు నానపెట్టి వాటిని ఆ అరటి డొప్పల్లో పెట్టి వెలిగించుకోవాలి. ముందుగా ఈ అరటి డొప్పలను మనము పూజ చేస్తున్న తులసి కోట దగ్గర పెట్టుకోవాలి. ఈ అరటి డొప్పల్లో మనం పెట్టుకున్న 11, 11, 11 వత్తులను పెట్టుకొని మనం ఈ కార్తీక మాసంలో ఏవైనా తెలిసి గాని తెలియక చేసిన పొరపాట్లు ఏవైనా ఉంటే క్షమించమని మొక్కి మనం ఈ దీపాలనైతే వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఆ దీపాల దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు ఇలా వేసుకొని మనం పారే నీటిలో కానీ లేదంటే మన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గిన్నెలో కానీ మనం ఈ అరటి డొప్పలనైతే వదలవచ్చు. మీ ఇంట్లో అరటి డొప్పలు ఉన్నట్లయితే అరటి డొప్పల్లో ఇలా వదలవచ్చు. ఒకవేళ అరటి డొప్పలు దొరకనట్లయితే మనము కొబ్బరి చిప్పలో అయినా కూడా మనం ఇలా దీపాలను పెట్టి వదలవచ్చు. అలాగే ఈరోజు పోలి వ్రత కథ అయితే కంపల్సరిగా చదువుకోవాలి. అలాగే ఇలా అరటి డొప్పల్ని వదిలిన తర్వాత పోలి వ్రత కథ చదువుకోవాలి. ఈ కథను చదువుకుంటేనే ఈ వ్రతం చేసిన పుణ్యం అనేది మనకి లభిస్తుంది. ఇలా మొత్తం కథ చదివిన తర్వాత ఆ అరటి డొప్పలపైన అక్షంతలను వేసుకొని 3 సార్లు ముందుకు కదపాలి. ఇంతటితో మన పోలి పాడ్యమి పూజ పూర్తయిపోతుంది. పోలి పాడ్యమి పోలి స్వర్గానికి ఎలా వెళ్ళింది ఆ కథనైతే మనము తెలుసుకుందాము. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజకశ్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయటంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కూడా కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా కూడా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువగా ఉండేది. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులన్నీ అప్పజెప్పి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించి ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె పోలి కాళ్ళను పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుండి కిందికి పడదోశారు. పోలి మాత్రం స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి
పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా నెల రోజులు చేయలేకపోయినా కార్తీక అమావాస్య తెల్లారి మార్గశిర పాడ్యమి రోజు తెల్లవారుజామున మనము పోలి వ్రతాన్ని చేసుకొని పోలి వ్రత కథ చదువుకున్నట్లయితే మనము అలాంటి ఫలితాన్ని పొందుతాము. పోలి కథ చదవడం రాని వాళ్ళైతే విన్నా కూడా చదివినంత పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది. ఈ పోలి కథ మనకి గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. అక్కడైనా మనము చూసుకొని చదువుకోవచ్చు. అలా చదువుకున్న తర్వాత మన చేతిలో ఉన్న అక్షంతలను తులసి దగ్గర వేసుకోవాలి. ఇంతటితో పోలి నోము పూర్తయిపోయినట్టే. ఇలా మన పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ అరటి డొప్పల్ని అందులోనే ఉండనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక పూజ చేసుకున్న పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుణ్ణి కూడా ఈ నీళ్ళలో కలిపేసేయాలి. అలాగే మనం ఈరోజు ఈ 365 వత్తులు ఎవరైనా కాల్చని వాళ్ళు ఉంటే ఈ రోజైనా కూడా కాల్చవచ్చు. ఇలా కాల్చిన ఆ వత్తుల బూడిదను కూడా ఈ నీళ్ళలోనే కలపాలి. ఈ నీళ్లను పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని చెట్ల కింద కానీ వేయాలి. అంతేగాని ఎవరు తొక్కే ప్రదేశంలో అయితే వేయకూడదు. మరి తెల్లవారుజామున పూజ ముగించుకున్న తర్వాత ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం అయితే ఉండవచ్చు. అంటే ఒక పూట భోజనం చేసి మిగతా టైంలో అల్పాహారాన్ని అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.